నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వం శ్రీకృష్ణమయం. లీలా మానుష విగ్రహం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిది. రారవేణు గోపాబాల రాజిత సుందర జయశీల అని ఆ గోపాలకృష్ణుని కోరి భజించిన వారికి కామ్యార్థ సిద్ధి కలుగుతుంది. బాలకృష్ణునిగా ఉండగానే 14 భువనాలను నోట చూపించినవాడు, గీతా బోధకునిగా విశ్వరూపాన్ని చూపించాడు. కృష్ణుణ్ణి నమ్మిన వారికి జీవిత పర్యంతం అన్ని వేళలా ఆసరా ఉంటాడు. కృష్ణం వందే జగద్గురుం అంటూ వేణుగోపాలస్వామి వారిజాల వేణుగోపాలస్వామి నామాంకితుడై వెలుగొందుతున్న దివ్యమైన విష్ణుక్షేత్రం గోపలాయిపల్లిలో ఉంది. అదెక్కడా, ఆ విశేషాలేంటో అని ఆసక్తిగా ఉంది కదూ. రండి, ఇవాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలు చూసి తెలుసుకుందాం. వేణుగోపాలస్వామి ఆలయాన్ని 1987లో పునర్నిర్మాణం చేయటం జరిగింది. 1997లో ఈ వారిజాల స్వామి ఆలయంలో త్రిదండి చిన్నజీయర్ స్వామివారు 16 బ్రహ్మయజ్ఞాలు చేశారు. ఈ క్షేత్రంలో ప్రతి నెల 3 రోజులు విష్ణు సహస్రనామ పారాయణులు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమంలో వేలాది మందికి పైగా భక్తులు పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రులవుతారు. మందారమూలే మదనాభిరామం బింబాధర పూరిత వేణునాదం గోప గోపీజన మధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో నార్కెట్పల్లికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపలాయిపల్లిలో శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నదిరేయి దాటితి వంట. ఆలయం కొండ మీద ఉంది. దేవకీ నందనుడు దేవాధిదేవుడైన కృష్ణుడుండే ఈ పసిడికాంతుల కొండ గోవు ఆకారంలో తూర్పు పడమరలకు విస్తరించిన గోవర్ధనగిరిగా భావిస్తారు. అందాల పర్వతం అన్నేశ్వరాన్ని పోలి ఉందని ఆర్జపు చెట్టుతో కూడిన పల్లెయే ఆర్జాల బావిగా ప్రసిద్ధమై ఆ చెట్టు పేరున ఆర్జిత పువ్వుతో వెలసిన గోపాలుడు ఆర్జాల వేణుగోపాలస్వామి అయి వాడుకలో వారిజాల వేణుగోపాలస్వామి అయ్యాడని చెబుతారు. పారిజాతమే వారిజాలమని, అందుకే ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలునుగా అవతరించాడని కథనం.
ధర్మరక్షణార్థం ధరణిలో వెలసిన వేణుగోపాలస్వామి మూలగుట్టపై వారిజాల స్వామిగా కొలువబడుతున్నాడు. ప్రవేశ ముఖద్వారం వైపు వెళ్లే దారి రమణీయంగా ఉంటుంది. చెట్లు, కొండదారి, పర్వత దృశ్యం. పర్వతం పైన వారిజాల చెట్టు కింద ఓ బంగారు పుట్ట ఉండేదట. అందులో శ్రీకృష్ణుడు బాలుడిగా నివసిస్తూ ఉంటే ఓ గోవు ప్రతినిత్యం వచ్చి నిరంతర క్షీరధారలు స్రవించి వెళ్లేదట. పాలు లేని పొదుగుగల గోవు గురించి యజమాని కాపరిని నిలదీశాడట. గోవుల కాపరి ఆ గోవును వెంటాడి పుట్ట దగ్గర క్షీరాన్ని అభిషేకం చేయటం చూశాడట. అక్కడ ఆ బాలుణ్ణి చూసిన కాపరి అతడే పాలన్నీ తాగేస్తున్నాడని గ్రహించి తలపై కొట్టాడు. తక్షణమే ఆ ప్రాంతమంతా రక్తధారలతో తడవగా వెంటనే కాపరి మన్నించమని బాలుణ్ణి ప్రార్థించాడట. ఆ బాలుడు శాంతించి వరాలిచ్చి తనను చూసిన విషయం ఎవ్వరికీ చెప్పకూడదని అన్నాడట. ఆ బాలుడు యశోదా నందనుడైన శ్రీకృష్ణుడేనని కాపరి గ్రహించాడట. చూసిన దానిని ఎవరికైనా చెబితే మరణం తప్పదని శ్రీకృష్ణుడు హెచ్చరించాడట. ఆ కాపరి వాసిరేట్లు అయిన యజమానులకు విషయం చెప్పి అందరికీ భగవద్దర్శనం భాగ్యం కలిగించినప్పుడు తానొక్కడు మరణించిన మేలని ప్రాణత్యాగం చెందాడట. నాటి నుంచి గోపలాయిపల్లె శ్రీకృష్ణ క్షేత్రంగా వాసికెక్కింది. ప్రధాన ఆలయంలో వేణుగోపాలుడు వారిజాల స్వామిగా పూజలందుకుంటున్నాడు. శ్రీకృష్ణుని సుందర విగ్రహం ఈ ఆలయంలో రుక్మిణీ సత్యభామా సమేతంగా దర్శనమిస్తుంది. కృష్ణాని బేగనే బారో కృష్ణాని బేగనే బారో కృష్ణాని బేగనే బారో కృష్ణాని బేగనే. వారిజాల వేణుగోపాలుని ఆలయం ఎదురుగా గరుడాళ్వారు సన్నిధి ఉంది. స్వామివారి గర్భమందిరానికి కుడివైపున పన్నిద్దరాళ్వార్లలో స్త్రీమూర్తి అయిన ఆండాళ్ సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంది. స్వామివారి గర్భమందిరానికి ఎడమవైపు ఆళ్వారుల సన్నిధి వేరుగా ఉంది. కాలందికే గజ నీలద బావుని కాలందికే గజ నీలద బావుని. రుక్మిణీ సత్యభామ సమేతంగా కొలువయున్న వారిజాల వేణుగోపాల స్వామి వారికి జరిగే కళ్యాణ మహోత్సవాలు తిలకించడానికి భక్తులు అశేషంగా తరలివస్తూ ఉంటారు. ఆ ఉత్సవ శోభ చూచి తరించి తీరవలసిందే కాని వర్ణించసక్యం కాదు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తిలకిద్దాం.
कृष्णम् जलज संभवादि विनुत चरणारविन्दं ललितमोहन राधावदन नलिन मिलिन्दं नन्दबालं भजरे వారిజాల వేణుగోపాల స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. శ్రీరామదూతగా భక్త శిఖామణిగా పూజలందుకుంటున్న ఆ స్వామి ఇక్కడ భక్తుల భయాలను పోగొట్టే దైవంగా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి అని, 9 ఆంజనేయ మూర్తులు గోపలాయపల్లెను సంరక్షిస్తూ ఉన్నారని చెబుతారు. ఈ వేణుగోపాల స్వామి మందిరానికి సమీపంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఆంజనేయుడు దర్శనమిస్తాడు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वारगात्रं भजे वायुपुत्रं भजे वारगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यनेत्रं भजेऽहं पवित्रं भजे सूर्यनेत्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भजे रुद्ररूपम् శివాలయం ముఖంగా ఉన్న ఇక్కడి కొలను మహిమగల మంత్రబావిగా ప్రసిద్ధి చెందింది. నారద మహర్షి రుక్మిణికి సమర్పించినదిగా చెబుతారు. తామర పువ్వులతో కొలను సౌందర్యం తళుకులీనుతూ ఉంటుంది. పాడి పంటలు విశేషంగా పండుతాయంటారు. ఈ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణం ప్రతి పౌర్ణమికి జరుగుతుంది. ఇక్కడ కోనేరు అటువంటిది ఉంది. ఇక్కడ మూలస్వామి గుట్ట ఒకటి ఉంది. మూలస్వామి గుట్టలో మంచిగా అక్కడ పైన మంత్రభావి అని ఒకటి ఉన్నది. ఆ మంత్రభావిలో నీళ్లు తీసుకొచ్చుకుంటే చాలా మంచి విశేషం. అటువంటిది ఆరోగ్యాలు అటువంటివి కూడా లేకుండా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ప్రధాన ఆలయం ఎదురుగా తూర్పు భాగాన గల పవిత్రమైన కోనేరు మంత్రబావిగా సుప్రసిద్ధమై మంచి కలువలతో తామరలతో కళకళలాడుతూ ఉంటుంది. भजे कृष्ण हरे भजे कृष्ण हरे भजे कृष्ण हरे कृष्ण भजे ఆ కొలను నీటిని పంట దిగుబడి ఎక్కువయ్యేందుకు పొలాల్లో తోటల్లో వినియోగించడం చేస్తూ ఉంటారు. గోవిందుని లీలావకరందము అందరికీ అందించుటకు గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేదెందులకు కులము అని వ్యాకులము బాపు కుల దైవం తానని తెలుపుటకు నల్లా నల్లని మేఘల్లాగా నడిచొస్తా. వివిధ ప్రాంతాల వారు హైదరాబాద్ విజయవాడ రోడ్డు మార్గంలో చిట్యాల నార్కట్పల్లిల మధ్య నుంచి వారిజాల క్షేత్రం వైపుకు వెళ్లే మార్గంలో బస్సు మార్గాన చేరుకుంటారు. రుక్మిణి సత్యభామ సమేత వారిజాల వేణుగోపాల స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.